ఈ క్రిస్మస్ బాక్సాఫీస్ గేమ్ ఛాంపియన్ డే. క్రిస్మస్ బరిలో చిన్న, మీడియం సినిమాలు కలుపుకొని దాదాపు అరడజన్ చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు వచ్చాయి. కానీ వాటన్నిటి మధ్య స్పష్టంగా ప్రత్యేకంగా కనిపించిన సినిమా ఒకటే, ఛాంపియన్. రిలీజ్ కు ముందు ఉన్న అంచనాలు నుంచి రిలీజ్ తర్వాత వచ్చిన టాక్ వరకు ఈ క్రిస్మస్ ని గేమ్ ని పూర్తిగా తన చేతుల్లో తీసుకున్న సినిమా ఇదే అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ రీలాంచ్ మూవీ కావడం మొదట ఆసక్తిని క్రియేట్ చేసింది. పైగా వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ లాంటి భారీ నమ్మకమైన బ్యానర్ల నుంచి రావడంతో సినిమాపై సహజంగానే క్యూరియాసిటీ పెరిగింది. ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అన్న ఫీలింగ్ అప్పుడే ఏర్పడింది. దానికి తోడు నేషనల్ అవార్డు విజేత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం, ముందే జనాల్లోకి వెళ్లిన పాటలు, అన్నిటికీ మించి తెలంగాణ బైరాన్పల్లి చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన కథ, ఇవన్నీ కలిసి సినిమాపై భారీ అంచనాన్ని నెలకొల్పాయి. మరి అంచనాలను ఛాంపియన్ అందుకుందా అంటే అవుననే వినిపిస్తుంది. ఈ క్రిస్మస్ సినిమాల్లో ప్రేక్షకుల నుంచి ఎక్కువ సినిమా మార్కులు పడ్డ సినిమా ఛాంపియనే. ఓపెనింగ్స్ బలంగా ఉన్నాయి, టాక్ పాజిటివ్ గా ఉంది, రివ్యూలు అనుకూలంగానే వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా చూసిన ఆడియన్స్ నుంచి గ్రేట్ థియేటర్ ఎక్స్పీరియన్స్, ఈ స్కేల్ సినిమా తెలుగులోనే చాలా అరుదు, కంటెంట్, ఎమోషన్, వార్ సీన్స్, విన్నర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రోషన్ పెర్ఫార్మెన్స్, బైరాన్పల్లి పోరాటం, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీక్వెన్సులు సినిమాకి ప్రధాన బలాలుగా మారాయి. నరేషన్ స్లో అనిపించిన ఆ లోటును పవర్ఫుల్ ఎమోషన్ మరియు గ్రాండ్ క్లైమాక్స్ పూర్తిగా కవర్ చేశాయన్నది జనరల్ టాక్. బాక్సాఫీస్ పరంగా కూడా ఛాంపియన్ అడ్వాంటేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ షోలతో ఆక్యుపెన్సీలు పెరుగుతున్నాయి. హాలిడే సీజన్ కలిసి రావడంతో పోటీ సినిమాలపైన నెగిటివ్ టాక్ ఉండటం, ఇవన్నీ ఛాంపియన్ కి ఫ్రంట్ రన్నర్ గా నిలబెట్టాయి. మొత్తానికి ఈ క్రిస్మస్ బాక్సాఫీస్ వార్ చూస్తే కంటెంట్ లో, టాక్ లో, ఓపెనింగ్స్ లో, పబ్లిక్ ఒపీనియన్ లో ఛాంపియనే ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు ఇండస్ట్రీలో, ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఒకటే, ఈ క్రిస్మస్ బాక్సాఫీస్ విన్నర్ ఛాంపియనే.